హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి మ్యాథమెటిక్స్ 2B గెస్టెడ్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అలాగే గెస్టెడ్ పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అలాగే 10th క్లాస్ వాళ్ళు అయితే మీరు ఉచితంగా అయితే మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా అయితే మ్యాథమెటిక్స్ 2కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ గెస్టెడ్ పేపర్ అండ్ అలాగే ప్రాక్టీస్ పేపర్ అనుకోండి. దీన్ని ఒకసారి చూసుకోండి. ఇక్కడ సెక్షన్ 1లో చూడండి. సో మొత్తం మీకు 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఆల్ క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఇక్కడ చూసుకోండి, ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిదైతే ప్రిపరేషన్ మొత్తం అయిపోయి ఉంటుందో వాళ్ళు ఈ క్వశ్చన్ ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే చూసుకోండి. సో డెఫినెట్గా ఇందులోంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మన పెట్టిన పేపర్స్లోంచి కొన్ని అయితే వస్తూ ఉన్నాయి. అలాగే ఈ మోడల్ పేపర్ చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ రివిజన్ ఎంతవరకు సాగింది, అలాగే ఆ పేపర్ వెయిట్ ఎలా ఉంది, మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందని మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పేపర్ కూడా వచ్చేసి మనకు ఈనాడు ప్రతి వాళ్ళతో పెట్టారు. సో ఇది ఎవరికంటే ఎక్స్పర్ట్స్ దీని అయితే ప్రిపేర్ చేశారు. సో డెఫినెట్గా అయితే మీకు మీ ప్రిపరేషన్లో ఎంతో కొంత అయితే మీకు యూజ్ అవుతుంది. అండ్ సెక్షన్ బిల్ చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 క్వశ్చన్స్ అనమాట. సో మొత్తం మీకు దీంట్లో ఛాయిస్ కూడా ఉంటుంది. సో మొత్తం మీకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 5 అనమాట. ఇవన్నీ కూడా చూసుకోండి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 5 4 20 చూడండి. చూసుకోండి మీకు ఎంతవరకు వచ్చు అనేది. దీనికి సంబంధించిన PDF కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు ఫ్రీగా ఇస్తా. ఆల్రెడీ మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి మెటీరియల్స్ అన్నీ కూడా ఉచితంగా అయితే ఉన్నాయి. తెలుగు అండ్ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ మనకు పెండింగ్ ఉన్నది. ఓన్లీ బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్ మాత్రమే ఉన్నాయి. సో అవి కూడా త్వరలో పెట్టిస్తాను. ఇక్కడ అవన్నీ చూసుకునే క్వశ్చన్స్ మీకైతే ఇవి 100% యూజ్ అవుతాయి. అండ్ సెక్షన్ C చూడండి. సో మొత్తం మీకు ఇక్కడ లైక్ మొత్తం ఆల్మోస్ట్ ఐ హ్యావ్ టు రైట్ 5 క్వశ్చన్స్ అనమాట. మొత్తం 8 క్వశ్చన్స్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 5. దీంట్లో 3 అయితే ఛాయిస్ వదిలేయచ్చు, లాంగ్ ఆన్సర్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్. చూసుకోండి క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ కూడా ఇంతకీ మీకు వచ్చారదా, అలాగే ఈ పేపర్ చూసాక ఎలా ఉంది, అంటే పేపర్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, యావరేజ్గా ఉందా అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ పేరు, మీ ఊరు కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నాకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పటికీ మన వాళ్ళు చాలామంది అయితే కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు. సో మన వీడియోస్ ఆల్మోస్ట్ మన స్టేట్ అంతా లైక్ వైజాగ్ నుంచి తిరుపతి వరకు అండ్ ఇక్కడ హైదరాబాద్ వరకు, సో మొత్తం ప్రతి చోట కూడా మన వీడియోస్ అనేవి వెళ్తూ ఉన్నాయి. ఐ మీన్ నాకు వాళ్ళ కామెంట్స్లో కామెంట్ చేయడం వల్ల వాళ్ళ పేరు, వాళ్ళ ఊరి పేరు వల్ల నాకు అయితే తెలిసింది. సో మ్యాక్సిమం అయితే వెళ్తూ ఉన్నాయి. సో చాలామంది చూస్తున్నారు. సో ప్లస్ బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఉపయోగపడే బిట్లయితే ఇస్తాను. అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఆన్సర్స్ కూడా చూసుకోవచ్చు. మీకు నేనైతే ఇక్కడ చూస్తే స్క్రిప్ట్ డౌన్ చేస్తాను. మొత్తం ఇవన్నీ ఆన్సర్స్ చూడండి, సింపుల్గా ఇచ్చారు. కాస్త వీడియో అయితే పాస్ చేసుకొని చూసుకోండి. లేదు మీ నోట్బుక్లో ఉందన్న కూడా పర్వాలేదు. మ్యాక్సిమం ఇందులో కాస్త లెవెల్స్ డిఫికల్ట్గా ఉన్నాయనేసి కమెంట్ చేస్తున్నారు. సో ఆఫ్ కోర్స్ మీకు ఇది ఫాలో అయినా ఓకే, లేదంటే మీ నోట్స్లో ఉన్నదానైనా మీరు చూసుకోండి. జస్ట్ ఒకసారి అలా బ్రీఫ్గా చూసుకోండి ఎలా ఇచ్చాడు ఏంటనేది. జస్ట్ ఒక సెకండ్ ఆపుతాను, అక్కడ స్కిప్ చేస్తాను. మీరు కావాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. పాస్ చేసుకోండి, వీడియోని పాస్ చేసుకుని చూసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో కొంతమంది కమెంట్ చేయడం అయితే పేపర్ డిఫికల్ట్గా ఇచ్చారు, ఐ మీన్ ఇక్కడ ప్రజెంటేషన్ చాలా డెప్త్గా ఉంది అనేసి చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. జస్ట్ ఒక్కసారి వీటిని క్విక్ రివిజన్ కోసం మాత్రం వాడుకోండి. ఇవన్నీ కూడా 2 మార్క్స్ చూడండి. సెక్షన్ Bలో చూస్తే మీకు 4 మార్క్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూసినంతవరకు అయితే చాలా పెద్దగానే ఉన్నాయి క్వశ్చన్స్. చూసుకోండి ఒకసారి. అలాగే ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరమో తప్పకుండా షేర్ చేయండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ క్వశ్చన్ కూడా మిస్ చేసుకోవద్దు. క్విక్ రివిజన్ కోసం అయితే వాడుకోండి. సో మీకైతే పక్క అయితే యూజ్ అవుతుంది పేపరు. సో మ్యాక్సిమం కొంతమంది ఏమంటున్నారంటే ఈ పేపర్స్ నుంచి వస్తున్నాయి సార్ కొన్ని అని చెప్పి అంటున్నారు. అసలు వస్తున్నాయో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు యూజ్ అయ్యే పేపరే. అలాగే ఇప్పటిదాకా ఎగ్జామ్స్ ఎలా రాస్తారో చెప్పండి నా కమెంట్స్ సెక్షన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంటర్ ఎగ్జామ్స్ రాయకుండానే
ఆబ్సెంట్ అవుతున్నారు. సో ఐ డోంట్ నో వై, భయమా లేకపోతే ఏమని తెలియదు కానీ సో మా ఎగ్జామ్ మొత్తానికైతే ఎగ్జామ్ రాయకుండా డుమ్మ కొట్టిస్తున్నారు ఎగ్జామ్కి. సో దట్ ఈస్ రాంగ్. సో వాటర్ మీకు వచ్చినా రాకపోయినా పేపర్ ఎలాగైనా రాని మీరైతే పేపర్ అటెంప్ట్ చేస్తే మీకు బెటరు. సెక్షన్ సి చూడండి, మొత్తం మీరు 5 క్వశ్చన్స్ రాసి ఉంటుంది. దానిలో చూసుకోండి, మీకు వచ్చేసి తప్పకుండా అయితే ఉపయోగపడే పేపర్ ఇది, మిస్ చేసుకోవద్దండి. ప్రజెంటేషన్ చాలా ఎక్కువగా ఉంది. కోర్స్ జస్ట్ ఒక క్విక్ రివిజన్ లాగా అయితే వాడుకోండి, మీకు ఎంతవరకు పనికి వస్తుంది అనేది. ఇది గైస్ ఇంటర్మీడియట్ సంబంధించి పేపర్ ఇది. మీకు మరి కాసేపట్లో జువాలజీ కూడా పేపర్ పెట్టబోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా మీకు పెట్టేస్తాను. ఇది ఫ్రెండ్స్ మ్యాథ్స్ సంబంధించి పేపరు. జస్ట్ ఒకసారి చూసుకోండి, ఈశ్వర్రావు అంట సార్ పేరు. సో వాళ్ళైతే ఈ పేపర్ని ప్రిపేర్ చేశారు. ఇది ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి 2B పేపర్ చూడండి. సో మీకు ఇంకా ఏమైనా పేపర్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ comment, share with someone who needs one. And thank you so much for watching my video.